గత కొంతకాలంగా కవిత అరెస్ట్ అంటూ ప్రచారం జరిగినప్పటికీ అరెస్ట్ అవ్వని పరిస్థితి. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లో సోదాలు చేపట్టారు. అటుపై సాయంత్రం అరెస్టు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆమె ఇంటికి చేరుకున్నారు. అదే క్రమంలో ఈ నెల 19వ తేదీ వరకు ఎలాంటి సోదాలు, అరెస్టులు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెబితే ఎలా అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. అయినా ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. అయితే దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. శనివారం నోటిఫికేషన్ వస్తున్న క్రమంలో ఈ దాడులేంటి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కవిత అరెస్టు కాబోతుందని గతంలో చెప్పారు. ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు? బారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటారు, ఢిల్లీలో దోస్తీ చేస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇరు పార్టీల రహస్య ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు సోదాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.